మస్కా కొట్టించాడు రా. నాకు మాత్రమే ఫ్యామిలీ ఉందా? రేయ్ అన్నా, ఆ చిన్నగాడి ఫ్యామిలీ ఎక్కడుందో కనుక్కోండి. వాడి కళ్ళ ముందే మేకల్ని కోసినట్టు కోద్దాం. రేయ్ వచ్చిన పని చూసుకున్న తర్వాత తమ్ముడి దగ్గర కడదాం. ఏ ఆటో, కలెక్టర్ ఆఫీస్కి ఏం తీసుకుంటావు? ఇప్పుడేం తీసుకోండి సార్, మిమ్మల్ని దించిన తర్వాత తీసుకుంటాను. అది మర్యాద అంటే. ఎక్కడ నాయన చూడు, ఆ రోజు తమ్ముడితో మన ఇంటికి వచ్చిందే మహేశ్వరి. అవునరా, ఆ అమ్మాయే మహేశ్వరి. అవునాయన, మహేశ్వరి. మహేశ్వరి ఏమంటారు రా మీరు? ఇంతమంది వెళ్ళారు, ఆ చిన్నగాడి ఫ్యామిలీ ఎక్కడుందో తెలుసుకోలేకపోయారు. వేస్ట్ రా, వేస్ట్. మహేశ్వరి, మా మహేశ్వరి ఆగమ్మా. ఏంటమ్మా పిలుస్తుంటే పలకుండా అలా వెళ్ళిపోతున్నావు? ఓ అంకుల్ మీరా? సారీ అంకుల్, నేను గమనించలేదు. పోన్లేమ్మా, ఈ ఊరు వచ్చినందుకు నిన్ను చూసాము, చాలా సంతోషం. ఓకే అంకుల్, ఇంకా బయలుదేరతారా? ఏంటమ్మా మొన్న మా ఊరు వచ్చినప్పుడు నేను ఎంత మర్యాదగా చూసుకున్నావు? పిల్ల కదా, ఈ మర్యాదలు పరామర్శలు తెలియవులే నాయన. అవును అంకుల్. మహేశ్వరి, ఎవరు మా వాళ్ళు? వీళ్ళు మా క్లాస్మేట్. ఫాదర్, ఫాదర్ సింహనాథం. అవును. మరైతే బయట నిలబెట్టి మాట్లాడతామేమ్మా, లోపలికి తీసుకెళ్ళు. ఆహా, జెంటిల్మన్ మాట్లాడాల్సిన మాట మాట్లాడారా? ఎంత మర్యాద ఇస్తున్నారు. పదండి రా, పదండి. అంకుల్, మీరెంత అర్జెంట్ పని మీద వచ్చారో కాసిన మంచినీళ్ళు తాగి తొందరగా వెళ్ళిపోతురు కానీ. తొందర ఏం లేదమ్మా, టాపిక్ గా తీరిగ్గా భోజనాలు తినే వెళ్తాం. ఫోన్ చేస్తాను. సరే రండి. రండి రా. పీతల వేపుడు ఉందిరా, సూపర్ గా ఉంది. రొయ్య పట్టుకూర అద్భుతం. నేను 2 సార్లు కలుపుకున్నానండి. సార్ ఏమిటి మెడ మీద ఆ ఘాటు? చిన్న యాక్సిడెంట్. యాక్సిడెంట్ అంటానేంటండి? ఎవడో కత్తితో గీసినట్టు క్లియర్ గా తెలుస్తుంటాను. సార్ మీరు జెంటిల్మెన్ కాబట్టి ఊరుకున్నారు. అదే మేమైతేనా ఆండి ఆడి బాబుని మొక్కల కింద నరికి పారేసేవాడు. ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే వాడు బాబునే కాదు, వాడి కుటుంబంలో ఎవడు దొరికినా సరే పుట్టకు నిప్పట్టినట్టు బూడి చేసేయాలి. సార్ ఇక్కడికి వచ్చినందుకు మీలాంటి పెద్ద మనుషులతో పరిచయం అయింది. మరి మేము వస్తాం సార్, పనులున్నాయి మాకు. ఈసారి మా ఊరు వచ్చినప్పుడు మీరు తప్పకుండా మా ఇంట్లో భోజనం చేసి వెళ్ళాలి. ఇదిగోనమ్మా, ఆ రోజు మనం తీయించుకున్న ఫోటోలు, స్వీట్స్ తీసుకోమ్మా. అవన్నీ ఇప్పుడు ఎందుకు అంకుల్? వద్దు. మీ చెల్లెలు మొహమాట పడుతుందండి, మీరు తీసుకోండి. తీసుకోండి సార్, తీసుకోండి. అప్పుడప్పుడు వస్తూ ఉంటానండి. బయలుదేరండి. మంచి బోలా మనుషుల్లో ఉన్నారు. వాడి ఫ్యామిలీ ఎక్కడో లేదన్నా, సిటీకే వచ్చారంట. సిటీకే కాదురా, మన ఇంటికే డైరెక్ట్ గా వచ్చారు. కంచాలు మెక్కి తాంబూలాలు వేసుకొని తప్పించుకున్నారు. పోండి, పట్టుకొని తుక్కుగా నరికేయండి. పోండి. నిన్న వాడు తినెళ్ళాడు, ఇవాళ వాళ్ళ ఫ్యామిలీ తినెళ్ళింది. నా కొంప అన్నదాన సత్రం అయింది. హలో హలో చిన్న, ఇక్కడ కొంపలు తగలబడిపోతున్నాయి. కొంపలు తగలబడితే ఫైర్ ఇంజిన్ ఫోన్ చేయి, నాకెందుకు? అబ్బా సీరియస్ గా విను, మీ నాన్న అన్నయ్యలు మా ఇంటికి వచ్చారు. మంచిది. ఎప్పుడు వచ్చారు? ఏం చెప్పా, మళ్ళా చెప్పు. వాళ్ళు మీ వాళ్ళని మా అన్నయ్యకి తెలిసిపోయింది. వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఎప్పుడో ఆ కాలంలో పేదరాశి పెద్దమలు ఉండేవాళ్ళని విన్నాను రా, కానీ ఈ రోజుల్లో కూడా అలాంటి పెద్ద మనుషులు ఉండటం ఏంటి? ఆ భోజనాలు ఏమిటి? ఆ పలకరింపులు ఏంటి? హలో నేను. అరే నువ్వా చిన్న? మేము ఈ ఊరు వచ్చినట్టు నీకెలా తెలుసురా? ఎలా తెలిసిందా? మహేశ్వరి ఫోన్ చేసి అంతా చెప్పింది. ఎంత చెప్పినా తక్కువేరా. వాళ్ళ అన్న మమ్మల్ని భోజనాలు చేసేదాకా వరలేదు. చచ్చే లోపల అలాంటి మనిషిని మనం చూడలేము అనుకో. చచ్చే లోపు కాదు, వెంటనే పారిపోతే నిజంగా చస్తారు. ఏంట్రా నువ్వు అనేది? ఒకసారి వెనక తిరిగి చూడండి. ఏవో సుమాలు వస్తున్నాయి. షూటింగ్ ఏమైనా జరుగుతుంది ఇక్కడ? షూటింగ్ కాదు, వాళ్ళ చేతికని మీరు దొరికితే నరికేస్తారు. అమ్మో ఆయన యమదూతల్లో ఎంటబడుతున్నారు. ఎవరినైనా వాళ్ళు రమ్మడానికి వస్తారా? ఎందుకో నాకు మాత్రం ఏం తెలుసు. డీటెయిల్ గా మీ తమ్ముడు చెప్తాడు కానీ స్పీడ్ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేను. అదే పరిస్థితి ఆయన. అమ్మో నాన్న రచిస్తున్నారు. ఇంత బరువు ఉన్నాయండి ఆయన. వదిలేసినప్పటికీ బయలు వదలకపోతే మేము అయిపోతాం. పరిగెత్తాం, దగ్గరకు వచ్చేస్తున్నారు. పరిగెత్తారు ఆయన. ఇందులో దొరకడం ఈ వయసులో ఇంత పిల్లలు నాకు
వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి ఇది ఒక్కటే మార్గం. చొక్కాలు పీసేయండి. मार लेकर मार ले తీసుకురా నువ్వు తీసుకురా. కొడుకు చేసిన పని ఏ ఊరుకున్న వాడికి అన్నారో కానీ ఊళ్ళంతా రక్త సిక్తం అయిపోతుంది. వాడు తమ్ముడు కాదు రాక్షసుడు. అనవసరంగా కడుపులు పుట్టినందుకు వాడికి అన్నలయ్యో. చేతిలో బ్లేడ్ ఉంది. వాడిని కన్నందుకు నిన్ను ఇక్కడ లేరు. చలో. వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు పోవటం కాదురా, ఇంకాసేపు ఇక్కడే ఉంటే మనమే పోతాం. పదనాయనా. అమ్మాయి జాతకం ఎగిరితంతే నెత్తుడి మడుగులోకి వచ్చి పడ్డాం. ఎన్ని లీటర్ల రక్తం పోయిందో. ఏదో ఫోన్ వచ్చింది. హలో అన్నా ఎక్కడ ఉన్నారు? ఎక్కడ? నరకానికి 10 అడుగుల దూరంలో ఉన్నాం. అసలే టెన్షన్ లో ఉంటే మళ్ళీ జోకులు ఒకటి. ఎక్కడున్నారో కరెక్ట్ ప్లేస్మెంట్ చెప్పండి. ఆ? ఇదేదో పోలేరమ్మ గుడిలా ఉందిరా, దాని ఎదురుగా ఉన్నాం. అక్కడే ఉండండి, 5 నిమిషాలు వస్తా. ఏందైనా ఇక్కడ కూడా ఏమైనా స్పాట్ పెట్టావా? నచ్చ పెట్టుకుని అక్కడే ఉండండి నాన్న. సరే రండ్రా. హలో, 2 టౌన్ పోలీస్ స్టేషన్ అండి. అవును సార్, మీ స్టేషన్ కి ఎదురుగా పోలేరమ్మ గుడి ఉందా? ఉందిగా. దాని ముందు దొంగ చూపులు చూస్తూ 3 అపరిచితులు ఉంటారు, చూడండి. ముగ్గురు ఉన్నారు. వాళ్ళు ఎవరో కాదు సార్, ఐఎస్ఐ తీవ్రవాదులు, రక్తం తాగే టెర్రరిస్టులు. మీ పోలీస్ స్టేషన్ పేల్ చేయడానికి లాహోర్ బస్ లో వచ్చారు. అయ్యో కానిస్టేబుల్. ఆయన ఇదేదో కోళ్ళు మేకలు బలిచ్చే గుళ్ళలాగా ఉందే. తమ్ముడు ఇక్కడ ఎందుకు ఉండమన్నాడు? వాడు వచ్చి నరబలు మనతో మొదలు పెడతాడేమో. నిజం చెప్పండి రా, మీరు ఐఎస్ఐ ఏజెంట్లా? మేము మినిమం ఎల్ఐసి ఏజెంట్లు కూడా కాదు సార్. మరి టెర్రరిస్టులో ఆత్మాహుతి దళ సభ్యులా? ఏంటి సార్ కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతున్నారు? మేము చూస్తే టెర్రరిస్టులా కనపడుతున్నావా? అసలు ఆ టెర్రరిస్టులకు ఉండే కళ దర్జా మా ఫేసులుకున్నాయా? అయితే పోలీస్ స్టేషన్ ముందు రెక్కి ఎందుకు నిర్వహించారా? రెక్కలేదు బొక్కలేదు సార్. మా తమ్ముడు అక్కడ ఉండమని ఫోన్ చేశాడు. అంటే వాడు కూడా టెర్రరిస్టేనా? కరెక్ట్ సార్, ఈ విషయం నిజం చెప్పారు సార్. వాడు మా పాలిట టెర్రరిస్టే. ఏ ప్రపంచం యుద్ధప్పుడు వాడిని కన్నానో కానీ నేను పడని పాటలు లేవు, నేను ఎక్కడ పోలీస్ స్టేషన్ మెట్లు లేవు. కర్మ కర్మ. అలాగా. ఇంతకీ మీకు ట్రైనింగ్ ఇచ్చిన సంస్థ పేరేంటి? ఆల్ ఖైదానా, ఆల్ జజీరానా? ఊరుకాండి సార్, వెదవ జోకులు మీరు. ఆల్ ఖైదా లేదు, హల్వా మైదా లేదు. మాకు టెర్రరిస్టులకి ఏ సంబంధం లేదంటే నమ్మరండి మీరు. రాజు, అమ్మా అమ్మయ్య, వచ్చాడు మహానుభావుడు. మా ప్రాణాలు కాపాడడానికి వచ్చిన దేవుడు. ఈ నడగండి సార్, మేము ఎటువంటి వాళ్ళమో. సార్, ఈ టెర్రరిస్టులు మీకు తెలుసా? వీళ్ళు టెర్రరిస్టులు కాదు, నాకు బాగా కావలసిన వాళ్ళు. ఎవరో మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. విన్నారా? మర్యాదస్తులు కాబట్టి ఇంటికి పిలిచి అన్నదానం చేశాడు, స్టేషన్కి వచ్చి ప్రాణదానం చేశాడు. రాజు, నీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇంటికి వచ్చి ఓకే సార్. పదండి మాస్టర్. ఎప్పటికైనా హ్యూమనిస్ట్ ఎవరో టెర్రరిస్ట్ ఎవరో తెలుసుకున్నారు. లేకపోతే సార్ సార్, మీరు రావటం ఏమాత్రం ఆలస్యమైనా ఆ ఎస్ఐ చేతిలో మా పని దీపావళి అయి ఉండేది. ఎక్కండి. అలాగే సార్. ఆగు. వచ్చావా? వాడే సార్ నా కొడుకు. వాడి మూలంగానే ఈ అవస్థలండి. ఏం నాయనా, మేము ఉన్నామో ఎన్కౌంటర్ లో చచ్చామోనని ఎంక్వైరీ చేయడానికి వచ్చావా? అయ్యో, బండి ఎక్కద్దు. సమయానికి మంచి మనిషి వచ్చి మా ప్రాణాలు కాపాడి సౌకర్యంగా తీసుకెళ్తుంటే నువ్వెవడురా బండి ఎక్కడానికి? నానా, ఆ బండి ఎక్కితే చాలా ప్రమాదంలో పడతావు. పడని, ఈ బండికి యాక్సిడెంట్ అయిపోని. ఈ పెద్ద మనిషి మా ప్రాణాలు తీని. ఈ బండి ఎక్కేదే అంతే. నానా, ఈ ఒక్కసారి నేను చెప్పేది విను, ఆ తర్వాత నీ ఇష్టం. ఏంటో నీ మాటినేది? ఆయన మెడకు ఘాటు ఉంది, అది పెట్టింది ఎవరో తెలుసా? ఎవరా దుర్మార్గుడు? ఇంకా అర్థం కాలేదా? నువ్వా? నాయనా, కథంతా ఇప్పుడు అర్థమైంది. అయిపోయిందిరా. జీవితం మీద ఉన్న చివరాశి కూడా పోయింది.
సార్ 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 సార్, ఒక్క మాట. ఎక్కిన తర్వాత ఎన్నైనా మాట్లాడుకోవచ్చు. చచ్చిపోయిన పడ్డావే. సార్ నేను దేవుడలో దేవుడు సార్. కాదురా, నేను మీ పాలిట యమధర్మరాజుని. ఆయన కూడా దేవుడే సార్. చూడండి సార్, మా తమ్ముడు మీకు చెప్తే వాడిని ఏమైనా చేసుకోండి. మిమ్మల్ని చంపితే వాడే గుండె పగిలి చేస్తాడ్రా. మీ పిచ్చి గాని మీరు అనుకున్నంత సెంటిమెంట్స్ మా మధ్య లేవు సార్. అవును సార్, అలాంటి నికృష్టుడి కంటే నేను చేసిన నేరం. విన్నారుగా ఈ తప్పంతా ఆయనదే. కావాలంటే మమ్మల్ని వదిలేసి ఇంటికి తీసుకెళ్ళిపోండి సార్. అవును సార్, అవును సార్, వాడి అన్నలే వీళ్ళు, వాడి బుద్ధిలో వీళ్ళకి వచ్చాయి. వీళ్ళు ఏయ్! తీసుకెళ్ళి చేస్తే మీ కుటుంబం మొత్తాన్ని సజీవ దహనం చేస్తా. ఎవడిని వదలను. కానీ ఏ లాభం సార్, మెయిన్ క్యారెక్టర్ వదిలేశారు కదా. వాడెక్కడికి పోతాడ్రా? మిమ్మల్ని కాపాడటం కోసం మీ వెనకే వస్తా. ఏంట్రా? వెనక లేడన్నా, ముందే వచ్చాడు. లాస్ట్ లో ఉంటుంది బస్సు. తొందరగా రా నాన్న. జాగ్రత్త జాగ్రత్త నేను ఇది 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 నువ్వు ముందులే కానీ నాన్న జాగ్రత్త జాగ్రత్త అని ఫ్రంట్ సీట్ ఖాళీగా ఉంది, అక్కడ కూర్చోండి. రే చిన్న, నాన్న నువ్వేం చేస్తావో, ఎవరి మీద తొడగొడతావో, ఎవరిని పడగొడతావో నాకు అనవసరం. మహేశ్వరి మన ఇంటి కోడలుగా రావాలి. తమ్ముడు మేడం తిప్పొద్దు, వెనకాడికి వేయొద్దు. నీకు తిరుగులేదు, నీదే గెలుపు. ఓకే నాన్న.